పోలింగ్ అనంతరం అల్లర్లపై సిట్ నివేదిక సిద్ధం చేస్తోంది. నేడు డీజీపీకి ప్రాథమిక నివేదిక ఇవ్వబోతోంది. సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ ఈ నివేదిక అందజేయబోతున్నారు. ఇప్పటికే అల్లర్లు జరిగినటువంటి ప్రాంతాల్లో కేసుల విచారణపై సమీక్ష పూర్తి చేసింది సిట్ బృందం. హింసాత్మక ఘటనలపై మరింత లోతైన విచారణ చేయబోతున్నారు అధికారులు. అల్లర్లపై సిట్ విచారణలో కీలక అంశాలపై ఫోకస్ చేయనున్నారు అధికారులు. ఏపీలో పోలింగ్ తర్వాత అల్లర్లపై మరిన్ని కేసులు నమోదు చేయబోతున్నారు. ఇప్పటికే స్థానిక పోలీసులకు కేసుల నమోదుపై పలు సూచనలు కూడా చేశారు. ఇక అల్లర్లలో ప్రమేయం ఉన్న రాజకీయ నేతల అరెస్టులపై కూడా సిట్ విచారణ చేయనుంది. కేసుల్లో నిందితులుగా ఉన్న రాజకీయ నేతల అరెస్టులపై కూడా స్థానిక పోలీసులకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది సిట్. పోలింగ్ అనంతరం అల్లర్లపై సిట్ నివేదిక సిద్ధం చేస్తోంది. ఈ రోజు డీజీపీకి ప్రాథమిక నివేదిక ఇవ్వనున్న సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఇప్పటికే అల్లర్లు జరిగిన ప్రాంతాలన్నింటిలో కూడా కేసుల విచారణపై సమీక్ష పూర్తి చేసింది సిట్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు. శ్రీకాంత్, ఏపీలో పోలింగ్ అనంతరం జరిగినటువంటి హింసాత్మక ఘటనలు ఏదైతే ఉన్నాయో దాని మీద సిట్ విచారణ అయితే పూర్తి చేయబోతుంది. ఈ మొత్తం విచారణకు సంబంధించిన నివేదికని ఈ రోజున ప్రాథమిక నివేదిక రూపంలో డీజీపీకి అయితే సిట్ చీఫ్గా ఉన్నటువంటి వినీత్ బ్రిజ్లాల్ అయితే ఇవ్వబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత దీనికి సంబంధించిన ప్రాథమిక నివేదికను డీజీపీకి అందజేయనున్నట్టుగా అయితే మనకి తెలుస్తోంది. ఇప్పటికే నరసరావుపేట, అదేవిధంగా చంద్రగిరి, తాడిపత్రి ప్రాంతాల్లో సిట్ అయితే తన విచారణని చేపట్టింది. 2 రోజులుగా విచారణ జరిగినప్పటికీ కూడా నిన్న అర్ధరాత్రి వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో విచారణ జరిగింది. ఈ రోజు కూడా కొన్ని చోట్ల అయితే జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళందరితో మాట్లాడి కేసుల విచారణ మీద ఏదైతే ఇప్పటికే అల్లర్ల మీద నమోదైన కేసుల మీద మరోసారి పునర్సమీక్ష చేస్తూ కూడా సిట్ బృందం అయితే మొత్తం విచారణ మరోసారి చేపట్టింది. వాటికి సంబంధించిన సమీక్షను కూడా సిట్ చీఫ్ ఇప్పటికే పూర్తి చేసిన నేపథ్యంలో సిట్ బృందం నుండి వచ్చిన వివరాలన్నింటినీ క్రోడీకరించి ఒక ప్రాథమిక నివేదికనైతే డీజీపీకి మధ్యాహ్నం తర్వాత అయితే ఆయన అందివ్వబోతున్నారు. మొత్తంగా ఈ నివేదికలో ఎవరైతే దాడులకు పాల్పడ్డారో వాళ్ళకి సంబంధించిన కొత్త ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేయడానికి సంబంధించి కూడా సిట్ ఆదేశాలు ఇచ్చినట్టుగా మనకి సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి స్థానిక పోలీసులే కేసులు నమోదు చేయాలి కాబట్టి ఆ అంశాలు ఎవరి మీద కేసులు నమోదు చేయాయి, ఎన్ని కొత్త కేసులు అనే అంశం మీద స్థానిక పోలీసులకు ఇప్పటికే సిట్ అధికారులు కూడా ఆదేశాలు కూడా ఇచ్చారు. ఇక ఇదే కేసులు అల్లర్లకు సంబంధించి కొంతమంది రాజకీయ నేతల ప్రమేయం కూడా ఉంది. వాళ్ళ అరెస్టులు ఇంకా జరగలేదు. వాళ్ళు కొంత అదృశ్యంలో అంటే కొంత పరారీలో ఉన్న నేతలు కూడా ఉన్న నేపథ్యంలో వాళ్ళ అరెస్టుల మీద కూడా ఫోకస్ పెట్టాలని చెప్పి స్థానిక పోలీసులకి సిట్ విచారణలో భాగంగా ఆదేశాలు ఇచ్చినట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది. ఇప్పటి వరకు అరెస్టులు చేయకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించడంతో పాటుగా వాళ్ళు అరెస్టులకు సంబంధించి విచారణలో భాగంగా దర్యాప్తు పురోగతి ఎంతవరకు వచ్చిందనే అంశాల మీద కూడా సిట్ బృందం స్థానిక పోలీసులతో మాట్లాడింది. వీలైనంత వరకు అరెస్టుల పర్వం కూడా పూర్తి చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో హింసాత్మక ఘటనలకు సంబంధించి మొత్తం 35 వరకు ఎఫ్ఐఆర్ను కూడా పునర్సమీక్ష చేసినట్టుగైతే మనకి సమాచారం అందుతుంది. దీంతో పాటుగా కొత్తగా మరిన్ని ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేయబోతున్నారు. ఈ రోజునిచ్చే ప్రాథమిక నివేదికతో పాటుగా ఇంకా రానున్న రోజుల్లో కూడా ఈ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నటువంటి ప్రాంతాల్లో సిట్ పర్యవేక్షణ అయితే కొనసాగుతుంది అనే విషయం కూడా స్పష్టంగా మనకి తెలుస్తుంది. అంటే ప్రాథమిక నివేదిక ఇచ్చిన తర్వాత కూడా సిట్ ఈ అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో కేసుల విచారణ మీద అయితే ఇంకా మరింత లోతైన దర్యాప్తు అయితే చేయబోతోంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల తర్వాత అయితే డీజీపీకి సిట్ చీఫ్ అయితే మొత్తం దీనికి సంబంధించిన 2 రోజుల ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన ప్రాథమిక నివేదికనైతే ఇవ్వబోతున్నారు. అయితే శ్రీకాంత్, కొంతమంది రాజకీయ నేతల అరెస్టులపై కూడా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఎవరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి, ఏ పార్టీల నుంచి ఏ నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి, దానికి సంబంధించి ఏమన్నా సిట్ రివీల్ చేసిందా? అంటే ఇప్పటి వరకు కూడా రాజకీయ నేతల ప్రమేయానికి సంబంధించి పలు కేసులు కూడా ఇప్పటికే రిజిస్టర్ అయ్యాయి. కానీ అరెస్టులు అయితే మాత్రం ఇంతవరకు జరగని నేపథ్యంలో ఆ అరెస్టుల వ్యవహారం ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ పెట్టాలని కేసులు నమోదు చేసిన స్థానిక పోలీసులకి ఆదేశాలు కూడా ఇచ్చిన నేపథ్యంలో అందులో ఇరు పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ఉన్నారు. అటు తెలుగుదేశం పార్టీ కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఉన్నప్పటికీ కూడా ఎవరిని అరెస్టు చేయాలని స్పష్టమైన ఆదేశాలు కానీ కొత్తగా ఎవరైనా నేతల మీద ఏ పార్టీ నేతల మీద కేసులు నమోదు చేయాలనే అంశం మీద అయితే సిట్ ఏ విధమైన వివరాలు ప్రస్తుతానికి అధికారికంగా వెల్లడించలేదు. కానీ డీజీపీకి ఇచ్చే ప్రాథమిక నివేదికలో మాత్రం ఈ అంశాలన్నీ కూడా పొందుపరుస్తారు.
అదేవిధంగా డీజీపీకి నివేదిక అందించిన తర్వాత ప్రెస్ నోట్ ద్వారా మాత్రమే మీడియాకి ఈ సమాచారాన్ని కూడా అందజేస్తారు. కాబట్టి స్థానిక పోలీసులకు మాత్రం స్పష్టమైన ఆదేశాలు రాజకీయ పార్టీ నేతల అరెస్టుల విషయంలో సిట్ ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. మధ్యాహ్నం తర్వాత అంటే 3 గంటల తర్వాత ప్రాథమిక నివేదికలో ఉన్న అంశాలు బట్టి ఎటువంటి రాజకీయ నేతల అరెస్టుకు సంబంధించి కొత్త కేసుల నమోదు మీద ఎటువంటి ఆదేశాలు ఇచ్చిందనే ఒక క్లారిటీ అయితే మనకి వస్తుంది. నల్లి రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. పోలింగ్ అనంతరం జరిగినటువంటి అల్లర్లపై సిట్ నివేదిక సిద్ధం చేస్తోంది. ఈ రోజు డీజీపీకి ప్రాథమిక నివేదిక ఇవ్వబోతున్నారు సిట్ చీఫ్ వినీత్ బిజ్రాల్. ఇప్పటికే అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో కేసుల విచారణపై సమీక్ష పూర్తి చేసింది. ఈ రోజు 3 గంటల తర్వాత ఈ నివేదికకు సంబంధించి ఒక స్పష్టత రాబోతోంది.